నమస్తే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి స్వాగతం. ఇక్కడ మనం సౌత్ ఇండియన్ సినిమా మరియు రాజకీయాల లెజెండ్ మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ అంటే ఎంజీఆర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎంజీఆర్ లేదా మక్కల్ తిలకం తమిళ సినిమా స్టార్గా, తమిళనాడు ముఖ్యమంత్రిగా, దాతగా మరియు సామాజిక సంస్కర్తగా ఒక సాధారణ జీవితాన్ని గడిపారు. శ్రీలంకలో జన్మించి తమిళనాడు రాజకీయాలను శాసించిన ఈ హీరో జీవితం ఒక రాక్స్ టు రీచెస్ కథ. ఈ 15 నిమిషాల వీడియోలో ఎంజీఆర్ యొక్క బాల్యం, సినిమా కెరీర్, రాజకీయ జీవితం మరియు లెగసీని వివరంగా చూద్దాం. కొంచెం పాప్కార్న్ తీసుకొని సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ను స్మాష్ చేయండి. కామెంట్స్లో చెప్పండి ఎంజీఆర్ యొక్క ఫేవరెట్ సినిమా లేదా రాజకీయ నిర్ణయం ఏది. చలో స్టార్ట్ చేద్దాం. మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ లేదా ఎంజీఆర్ 1917 జనవరి 17న శ్రీలంకలోని కాండీలో జన్మించారు. అతని తల్లిదండ్రులు గోపాలన్ మీనన్ మరియు సత్యభామ కేరళ నుంచి శ్రీలంకకు వలస వచ్చిన మలయాళీ నాయర్ కుటుంబానికి చెందినవారు. ఎంజీఆర్ 5గురు సంతానంలో చిన్నవాడు, కానీ 3 తోబుట్టువులు బాల్యంలోనే మరణించారు. ఎంజీఆర్కి 3 ఏళ్ల వయసులో తండ్రి మరణించడంతో అతని తల్లి సత్యభామ కుంభకోణంలోని తమిళనాడుకు వెళ్లి అక్కడ పని మనిషిగా పనిచేస్తూ ఎంజీఆర్ మరియు అతని అన్న చక్రపాణిని పెంచారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంజీఆర్ ప్రాథమిక విద్యకు మించి చదువుకోలేకపోయారు. అతని మామ నారాయణన్ సలహాతో ఎంజీఆర్ మరియు చక్రపాణి మదురై ఒరిజినల్ బాయ్స్ కంపెనీ అనే డ్రామా ట్రూప్లో చేరారు. ఇక్కడ ఎంజీఆర్ బాలనటుడిగా నటన ప్రారంభించారు. ఇక డ్రామా అనుభవం అతని సినిమా కెరీర్కు పునాది వేసింది. ఈ కష్టాల నుండి ఎంజీఆర్ ఎలా లెజెండ్ అయ్యాడో మీరు ఊహించగలరా? కామెంట్స్లో చెప్పండి. ఎంజీఆర్ 1936లో సతీ లీలావతి సినిమాతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టాడు. అమెరికన్ డైరెక్టర్ ఎల్లీస్ డంగన్ దర్శకత్వంలో ఒక చిన్న పాత్రలో నటించాడు. అప్పట్లో నటులు స్వయంగా పాటలు పాడాల్సి ఉండేది, కానీ ఎంజీఆర్ గాత్రం అంత గొప్పగా లేకపోవడంతో అతనికి లీడ్ రోల్స్ రావటం కష్టమైంది. 1947లో ఎం కరుణానిధి రాసిన రాజకుమారి సినిమాతో ఎంజీఆర్కు మొదటి లీడ్ రోల్ వచ్చింది. ఇది బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. 1950లలో ప్లేబ్యాక్ విధానం రావటంతో ఎంజీఆర్ కెరీర్ ఊపందుకుంది. మలై కలలన్, అలిబాబావుం, అలాగే నడోడి మన్నన్, ఎంగవీటు పిల్లై మరియు అడిమై పెన్ వంటి సినిమాలు ఎంజీఆర్ని సూపర్ స్టార్గా నిలబెట్టాయి. అతని సినిమాలు సామాజిక న్యాయం, పేదలకు సాయం మరియు రాబిన్ హుడ్ లాంటి హీరో పాత్రల చుట్టూ తిరిగాయి. ఇవి ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. 1971లో రిక్షాకారన్ సినిమాకు నేషనల్ ఫిలిం అవార్డు గెలుచుకున్నాడు మరియు ఎంగవీటు పిల్లై మరియు అడిమై పెన్ సినిమాలకు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు. ఎంజీఆర్ సినిమాలు ఎందుకు హిట్ అయ్యాయి? అతని చరిష్మా, సామాన్య ప్రజలతో కలెక్షన్ అయ్యే కథలు మరియు జయలలితతో అతని ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రజలను థియేటర్లకు రప్పించాయి. మీ ఫేవరెట్ ఎంజీఆర్ సినిమా ఏది? ఎంజీఆర్ మూవీస్తో కామెంట్ చేయండి. ఇక ఎంజీఆర్ రాజకీయ జీవితాన్ని చూసినట్లయితే ఎంజీఆర్ యొక్క రాజకీయ జీవితం 1950లలో ప్రారంభమైంది. గాంధీ సిద్ధాంతాలతో ప్రభావితమై అతను మొదట కాంగ్రెస్ పార్టీలో చేరాడు, కానీ 1953లో సిఎన్ అన్నాదొరై ఆహ్వానంతో ద్రవిడ మున్నెట్ర కజగంలో చేరారు. ఎంజీఆర్ యొక్క సినిమా ఇమేజ్ సామాన్యుని కోసం పోరాడే హీరో, ద్రవిడియన్ ఉద్యమానికి గ్లామర్ జోడించింది. 1962లో అతను తమిళనాడు శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు మరియు 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1967లో ఒక షాకింగ్ ఘటనలో నటుడు ఎంఆర్ రాధా ఎంజీఆర్ని 2 సార్లు కాల్చాడు. దీనివల్ల అతను ఎడమ చెవిలో వినికిడి శక్తిని కోల్పోయాడు. అయినప్పటికీ ఆసుపత్రిలో ఉన్నప్పుడే ఎంజీఆర్ డిఎంకే ఎన్నికల విజయానికి సహాయపడ్డాడు. అతని పాపులారిటీని చూపిస్తూ 1969లో అన్నాదొరై మరణం తర్వాత ఎంజీఆర్ డిఎంకే ట్రెజరర్గా నియమితుడయ్యాడు. కానీ ఎం కరుణానిధితో విభేదాల కారణంగా 1972లో డిఎంకే నుండి బహిష్కరించబడ్డాడు. అదే సంవత్సరం ఎంజీఆర్ అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం స్థాపించాడు. ఇది 1976లో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగంగా మారింది. 1977లో ఎంజీఆర్ నాయకత్వంలో ఏఐఏ డిఎంకే ఎన్నికల్లో గెలిచి అతను తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాడు. భారతదేశంలో మొదటి సినిమా నటుడు ముఖ్యమంత్రిగా. ఎంజీఆర్ 1977 నుండి 1987 వరకు 3 పర్యాయాలు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు.
అతని పాలన సామాజిక సంక్షేమ పథకాలకు ప్రసిద్ధి చెందింది. మిడ్ డే మీల్ స్కీమ్ పిల్లలకు పాఠశాలల్లో ఉచిత భోజనం అందించింది. ఇది పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చింది. అతను తమిళ యూనివర్సిటీ, డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ మరియు మహిళా యూనివర్సిటీని స్థాపించాడు. 1978లో 10+2+3 విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు మరియు 1981లో మదురైలో 5వ వరల్డ్ తమిళ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఎంజీఆర్ పాలనలో సవాళ్లు కూడా ఉన్నాయి. అతని సంస్కరణలు కొందరికి వివాదాస్పదంగా అనిపించాయి మరియు అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు. 1984లో కిడ్నీ సమస్యల కారణంగా అమెరికాలో చికిత్స పొందుతూ కూడా ఎంజీఆర్ ఎన్నికల్లో గెలిచాడు. అతని పాపులారిటీ శక్తిని చూపిస్తూ అతని సినిమా ఇమేజ్ మరియు సామాజిక సంక్షేమ పథకాలు ప్రజలను అతని వైపు ఆకర్షించాయి. ఎంజీఆర్ వ్యక్తిగత జీవితం కొంత వివాదాస్పదమైంది. అతను 3 వివాహాలు చేసుకున్నాడు. మొదట భార్గవి, ఆ తర్వాత సతానందవతి ఇద్దరు అనారోగ్యంతో మరణించారు. అతని 3వ భార్య విఎన్ జానకి, తమిళ నటి. అతని మరణం తర్వాత కొద్ది కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఎంజీఆర్కు సంతానం లేదు, కానీ అతను జయలలితతో 28 సినిమాల్లో నటించాడు మరియు వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రజలను ఆకర్షించింది. ఎంజీఆర్ ఒక గొప్ప దాతగా పేరు పొందాడు. 1962 చైనా యుద్ధ సమయంలో 75,000 విరాళం ఇచ్చాడు మరియు వరదలు, తుఫాన్ల వంటి విపత్తుల సమయంలో స్వయంగా సహాయం అందించాడు. అతని ఫిలిం స్టూడియో సత్య స్టూడియోస్ ఇప్పుడు ఒక మహిళా కళాశాలగా మారింది మరియు అతని రామాపురం రెసిడెన్స్ డాక్టర్ ఎంజీఆర్ జానకి కాలేజ్గా మారింది. 1987 డిసెంబర్ 24న ఎంజీఆర్ కిడ్నీ సమస్యలతో చెన్నైలో మరణించారు. అతని మరణం తమిళనాడులో భారీ శోకాన్ని నింపింది. సుమారు 10 లక్షల మంది అతని అంత్యక్రియలకు హాజరయ్యారు మరియు కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. అతని శవం రాజాజీ హాల్లో 2 రోజుల పాటు ప్రజల దర్శనం కోసం ఉంచబడింది. 1988లో ఎంజీఆర్ మరణాంతరం భారతరత్న అవార్డు లభించింది. ఇది భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. ఎంజీఆర్ లెగసీ తమిళనాడు రాజకీయాలను శాశ్వతంగా మార్చింది. అతని ఏఐఏ-డిఎంకే పార్టీ జయలలిత నాయకత్వంలో తమిళనాడులో రాజకీయ శక్తిగా కొనసాగింది. చెన్నైలో ఎంజీఆర్ మెమోరియల్, ఎంజీఆర్ సలై మరియు ఎంజీఆర్ నగర్ అతని పేర్లను శాశ్వతం చేశాయి. టాలీవుడ్లో మన ఎన్టీఆర్ లాగే ఎంజీఆర్ సినిమా మరియు రాజకీయాలలో ఒక ఐకాన్గా నిలిచాడు. ఎంజీఆర్ ఒక సినిమా స్టార్ మాత్రమే కాదు, అతను సామాన్య ప్రజల హృదయాలను గెలుచుకున్న పురట్టి తలైవర్. అతని సినిమాలు సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించాయి, అతని రాజకీయాలు సంక్షేమాన్ని అందించాయి మరియు అతని దాతృత్వం లక్షల మంది జీవితాలను మార్చింది. ఎంజీఆర్ జీవితం ఒక సినిమా కథలా ఉంది, కానీ అది నిజం. మీకు ఎంజీఆర్ గురించి ఏ అంశం ఎక్కువ ఇష్టం? అతని సినిమాలు, రాజకీయాలు లేదా దాతృత్వం? ఎంజీఆర్ ఫర్ ఎవర్తో కామెంట్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు ఎంజీఆర్ లెగసీని సెలబ్రేట్ చేద్దాం. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.